నమస్తే, వెల్కమ్ టు విజిల్. పార్టీ బలోపేతంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఏడాదిన్నరగా పార్టీకి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు తాజాగా జగన్ క్లాస్ పీకినట్లు వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కీలక నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ పైన మాజీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలుగా ఉండగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన నేతలు అధికారం పోగానే తమ బాధ్యత లేదన్నట్లు వ్యవహరించడం సరికాదని జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఏడాదిన్నరగా నియోజకవర్గాలలో ఏం చేస్తున్నారో తనకు చెప్పాలని జగన్ నిలదీయగా పలువురు నేతలు బిక్కముఖం వేశారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంశీ ఏడాదిన్నరగా నియోజకవర్గ వ్యవహారాలపై సరిగ్గా దృష్టి పెట్టలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి భయపడి నియోజకవర్గాలకు దూరంగా ఉంటామంటే కొత్త వారిని చూసుకుంటానని కొందరు నేతల ముఖంపైనే జగన్ చెప్పేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మాజీ మంత్రి కొడాలి నాని తన నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యవహారాలను చక్కదిద్దాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. కొన్నాళ్లు అనారోగ్యం కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు కాస్త మెరుగుపడినందున యాక్టివ్ అవ్వాలని సూచించినట్లు సమాచారం. ఇదే అంశాన్ని వల్లభనేని వంశీకి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని మాజీ సీఎం జగన్ సూచించారని అంటున్నారు. అదేవిధంగా అద్దంకి ఇన్ఛార్జ్ అశోక్ కుమార్, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ విషయంలోనూ జగన్ ఏమాత్రం సంతృప్తిగా లేరని చెప్తున్నారు. ఎక్కువ మంది నేతలు నియోజకవర్గాలలో ఉండడం లేదని అధినేతకు ఫిర్యాదులు వెళ్లినట్లు చెప్తున్నారు. వైసీపీ కార్యకర్తల పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నందున మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండాలని జగన్ సూచించినట్లు సమాచారం.